హాయ్ హలో నమస్తే మన తెలుగింటి కుటుంబానికి స్వాగతం. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ బజ్జీ మజ్జిగ చారు అంటారండి దీన్ని. అది నేను చేస్తున్నాను. కొంతమంది చల్లచారు అంటారు, కొంతమంది మజ్జిగ చారు అంటారు. మేమైతే దీన్ని బజ్జీ మజ్జిగ చారు అంటాము. దీన్ని ఎక్కువగా మేము సమ్మర్లో చేసుకుంటామండి. అందుకే ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మేము ముందుకి దీంతో వచ్చాను. ఈ బజ్జీ మజ్జిగ చారు ఎలా చేస్తారో ఇప్పుడు మేము ముందు చూపిస్తాను. ఈ మజ్జిగ చారు కోసం అయితే నేను ముందు పెరుగు తీసుకుంటున్నాను. అయితే ఇది పెరుగు నేను తోడుపెట్టేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని తోడుపెట్టుకున్నాను. అయితే ఇది తోడుపెట్టిన తర్వాత కూడా వెంటనే దీన్ని లోపల పెట్టుకోకుండా మొత్తం అంతా బయట పొద్దున ఈవినింగ్ వరకు ఉంచేసినానండి ఇది. ఈవినింగ్ వరకు ఉంచేస్తే కొంచెం పులిసినట్టు అవుతుంది. లేకపోతే కనుక కొంచెం తియ్యగా ఉంటుంది కదా పెరుగు అందుకని. ఈ మజ్జిగ చారు కోసం అయితే కనుక పెరుగు అన్నది కొంచెం పులుపుగా ఉంటేనే బాగుంటుంది. అందుకని ఇది నేను బయట పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది నేను బౌల్లోకి తీసుకున్నాను. అప్పుడు దీంట్లోకి ఇప్పుడు నేను శనగపిండి తీసుకుంటానండి. నేను ఇంత క్వాంటిటీ ఉంది కాబట్టి పెరుగు అన్నది ఒక చిన్న కప్పు వరకు శనగపిండి తీసుకుంటాను. చూడండి, ఈ కప్పు వరకు శనగపిండి అనేది తీసుకుంటున్నాను నేను ఇందులోకి. ఒక చిన్న కప్పు శనగపిండి వేసిన తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఎందుకంటే పుల్లగా ఉన్నది కదా ఈ మజ్జిగ అన్నది, కొంచెము కారం అనేది బాగానే పడుతుంది దీంట్లోకి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను. అట్లాగే కొద్దిగా కరివేపాకు, ఇది కొద్దిగా కొత్తిమీర కూడా మనము కాడలతోటే వేసుకోవాలండి దీనికి, అప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది. ఓన్లీ ఆకే కాకుండా కాడలతో వేసేయండి దీనికి. అలాగే ఉప్పు అండి, మనకి ఎంత టేస్ట్ ఉంటుందో చూసుకొని ఆ ఉప్పు అంత వేసుకోండి, కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు అన్నది. తర్వాత అయినా మళ్ళీ టేస్ట్ చూసుకొని మార్చుకోవచ్చు మనం, అందుకని కొద్దిగా టేస్ట్ అనేది చూసుకొని వేసుకోండి. లాస్ట్లో మనకి దీంట్లోకి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ మజ్జిగ పులుసుకి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు దీని అంతటి మనము మంచిగా కలిపేసుకోవాలండి. అయితే కలుపుకోవడం అనేది స్పూన్తో కలిపితే అంత టేస్టీగా అనిపించదు, ఎందుకంటే ఇవన్నీ మంచిగా కలవవు, అందుకని చేతితో కలిపితేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. అందుకని నేను కంపల్సరీ చేతితోటే కలుపుతాను దీన్ని. మొత్తం ఇవన్నీ మంచిగా వీటిలో పట్టేటట్టు ఈ పెరుగులో ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఇవన్నీ ఈ మజ్జిగలో మొత్తం కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపేసిన తర్వాత ఈ థిక్నెస్ అన్నది చూడండి కొంచెం ఎక్కువగా ఉన్నది కదా, ఈ థిక్నెస్ ఇంకా కొంచెం పలచగా ఉండడం కోసం అని ఇప్పుడు నీళ్ళు అనేవి వేసుకుంటున్నాను నేను. మరీ ఎక్కువ పలచగా ఉండకూడదండి, ఓ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఎలాగ మళ్ళీ దీన్ని మనం పొయ్యి మీద పెట్టి మరిగిస్తాం కాబట్టి ఇంకొంచెం చిక్కగా అవుతాయి. అందుకని కొంచెం ఇలా ఉండేటట్టు చూసుకొని ఆ మాత్రం నీళ్ళు అనేవి వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి, ఇంతకుముందు నేను వేయలేదు, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేయాలి దీన్ని. ఇప్పుడు ఈ మజ్జిగ చారు అనేది నేను స్టవ్ మీద మరిగిస్తాను. అయితే ఇది మరగాలి కానీ పొంగకూడదండి, పొంగితే టేస్ట్ అనేది పోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఈ చారును అనేది మరిగిస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది, ఈలోగా మనం బజ్జీలు అన్నవి రెడీ చేసుకుందాము. ఈ బజ్జీల పిండి కలుపుకునే ముందు మనకి ఆయిల్ కూడా నేను వేడి చేసి పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది, ఇలాగా బజ్జీ పిండి కలిపేసుకోవచ్చు. 2 పనులు ఒకటేసారి అయిపోతాయి కాబట్టి నేను ఇందులోకి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కుతుంటుంది. ఇప్పుడు నేను బజ్జీలకి పిండి కూడా రెడీ చేస్తున్నాను. నేను ఉల్లిపాయలు కూడా కోసేసినానండి. ఇది పకోడీలా కాకుండా బజ్జీలాగా, ఎందుకంటే పిండి ఎక్కువ ఉండి అందులో మజ్జిగలో నానాలి కాబట్టి కొంచెం ఉల్లిపాయలు తక్కువ కోసుకోవాలి, పిండి అన్నది ఎక్కువ వేసుకోవాలండి. పకోడీలు అనుకోండి మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాము, పిండి తక్కువ వేసుకుంటాము, దీనికి రివర్స్ ఉంటుంది. ఇట్లా అన్ని ఉల్లిపాయలు కోసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను పిండి అవన్నీ వేసి కలుపుకుంటాను. శనగపిండి వేసుకున్నాక కొద్దిగా కారము, ఆల్రెడీ మనకి మజ్జిగలో కూడా కారం ఉంటుంది కదా, కొంచెం చూసుకొని కారం అనేది వేసుకోండి. ఉప్పు కూడా కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మజ్జిగలో అనేది మీకు ఉంటుంది ఉప్పు కూడా, అందుకని అన్నీ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళలోనే డైరెక్ట్ కలిపేసుకోవచ్చు. నీళ్ళు వేసేసుకొని ఇవన్నీ కలిపేసుకుందాము మనం పిండిని.
ఇప్పుడు ఈ బజ్జీలు అన్నవి విడివిడిగా కాకుండా కొంచెం ఇలాగా ముద్దల కింద వేసుకోండి, ఎందుకంటే అది పీల్చుకోవాలి కాబట్టి ఇలా ముద్దలు ముద్దలుగా ఉండేటట్టు వేసుకోవాలి. మొత్తం ఈ పిండి మొత్తం నేను అన్ని బజ్జీల కింద వేసేసుకున్నానండి. మొత్తం అన్ని బజ్జీల కింద వేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఈ పక్కన మనకి ఈ మధ్య కూడా మంచిగా మరుగుతున్నది, సిమ్లోనే పెట్టి మరిగిస్తున్నాం దాన్ని కూడా మనము. ఈ బజ్జీలు కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ మజ్జిగలోకి మనము తాలింపు అనేది రెడీ చేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం నేను ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసినాను. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అట్లాగే కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలండి. అట్లాగే కొద్దిగా కరివేపాకు, చూసారు కదా తాలింపు అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ బంద్ చేసేసుకొని ఈ తాలింపు అన్నది ఈ మజ్జిగలోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, మంచిగా తయారైంది ఈ మజ్జిగ చారు అన్నది. ఇప్పుడు మనము ఇలా వేయించి పెట్టుకున్నాం కదా పకోడీలు, బజ్జీలు, ఈ బజ్జీలు అన్నవి ఇందులో వేసేయాలండి. చూసారు కదా మొత్తం మనం వేసేసాము. దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్కి ఈ మజ్జిగ అన్నది బాగా పీల్చుకుంటాయి ఈ బజ్జీలు అన్నవి. అప్పుడు మనకి ఇవి తీసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఇది రైస్లో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ట్రై చేసి మీరే చెప్తారు ఆ విషయము. అంత మంచిగా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ సమ్మర్లో మీరు కూడా ఇట్లాగా ట్రై చేసి చూడండి.